మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లేడీస్లో యూట్రస్ క్యాన్సర్ కానివ్వండి, ఓవేరియన్ క్యాన్సర్ కానివ్వండి, సర్వైకల్ క్యాన్సర్తో పాటు ఇవి కూడా నెమ్మదిగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ఇవి పెరగటానికి మేజర్గా రీజన్స్ ఏంటి? సో పెరిగిన తర్వాత దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయో, లేకపోతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో, సో ఆ ట్రీట్మెంట్ ద్వారా మనం ఏ రకంగా లబ్ధి పొందగలుగుతాం, ఇవన్నీ తెలుసుకునే దానికన్నా బిఫోర్ అసలు ప్రివెంటివ్ కేర్ ఏంటి, అసలు వీటిని రాకుండా మనం ఏ రకంగా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, ఎలాంటి ప్రికాషన్స్ అసలు తీసుకోవాలి, దీని మీద ప్రతి ఒక్క స్త్రీకి కూడా అవగాహన కలిగి ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ మన స్టూడియోకి వచ్చేసారు సుభావతి గారు, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ నుంచి. సో సుభావతి గారు వచ్చారు. ఈవిడ ఫ్లోరస్ నైటింగేల్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీద కూడా అందుకున్నారు. సో ఆవిడ చేసినటువంటి సేవకు గాను ఈ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. సో మేడం మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం, సో అసలు స్త్రీలలో వస్తున్నటువంటి ఈ క్యాన్సర్ని ఏ రకంగా మనం ప్రివెంట్ చేసుకోవాలి అనే విషయాన్ని. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేడం, సాధారణంగా అందరు డాక్టర్స్ని మేము అడుగుతూ ఉంటాము, సో క్యాన్సర్స్ వచ్చిన తర్వాత అసలు ఎందుకు వస్తుంది ఏంటి, అండ్ సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి, ఏ రకంగా దీని నుంచి మనం బయటపడగలుగుతాం అని. బట్ దానికన్నా వెరీ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ కేర్. సో అసలు రాకుండా చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కదా, ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు కదా. సో ప్రతి ఒక్క మహిళ ఈ మధ్యకాలంలో క్యాన్సర్లు పెరుగుతున్నటువంటి తరుణంలో సో వీటి గురించి మస్ట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్రైన్ క్యాన్సర్స్ విషయానికి వచ్చేటప్పుడు ఎందుకు వస్తూ ఉంటుంది, సో ఎలాంటి ప్రివెంటివ్ కేర్ మనం తీసుకోవాలి, ఎలాంటి తప్పులు చేయడం వల్ల వస్తుంది? ఇక్కడ తప్పులని కాదు, అవగాహన లేక. ఏంటంటే మనం మరి ముఖ్యంగా మూడు శుభ్రతలు, ఆ హైజీన్ కనుక పాటించినట్లయితే గర్భసంచి క్యాన్సర్ రాదు, సర్విక్స్ క్యాన్సర్ రాదు, అబార్షన్స్ అవ్వు, నెక్స్ట్ వన్ ఒవేరియన్ సిస్టులు రావు, ఆ ఫాలోపిన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వవు. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఫాలోపిన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి శాశ్వతంగా సంతానానికి దూరం అయ్యి ఐవీఎఫ్లు పెట్టించుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్రస్ రిమూవ్ చేయించుకుంటున్నారు సరైన అవగాహన లేక. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ యూట్రస్ ఉన్నప్పుడు దానివల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఈ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే భవిష్యత్తులో సర్విక్స్ క్యాన్సర్స్ వస్తాయి అని తెలియక అదొక అవగాహన లేకుండా వాళ్ళు యూట్రస్ రిమూవ్ చేసుకుంటున్నారు. అది కూడా రిమూవ్ చేయించేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏంటి, మన గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం ఈ అవగాహన వాళ్ళు కలిగి ఉండాలి. ఇప్పుడు విలేజెస్కి వెళ్ళామనుకోండి, కొంత ఎడ్యుకేటెడ్స్ అయితే కొంత ఏదో పేపర్ చదివో డాక్టర్స్ చెప్పిన దాని గురించో ఏదో ఆలోచించి కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. కానీ పాపం ఈ రోజుల్లో గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి అవగాహన లేక మానసిక వ్యధకు గురవుతూ ఎంతోమంది వాళ్ళ యొక్క ఆర్గాన్స్ కోల్పోతున్నారు. కాబట్టి ఇక్కడ మన థీము వాళ్ళకి వెళ్ళాలి మెసేజ్ అనేది. అలా వెళ్ళాలంటే భయంకరమైనటువంటి చాలా లక్షల డబ్బులు పోయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మెసేజ్తో వాళ్ళకి ఆ మెసేజ్ రీచ్ అయ్యి అమ్మయ్య పర్లేదు అనేటట్లు మనం వాళ్ళకి అవగాహన కలిగించాలనేదే నా ముఖ్య ఉద్దేశం అమ్మ. మరి ఇక్కడ యూట్రస్ క్యాన్సర్ రాకూడదు అని అనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే లేడీస్ పాటించవలసిన మూడు హైజీన్స్ ఉన్నాయి. నెంబర్ 1 మెన్స్ట్రల్ హైజీన్, అంటే బహిష్టు శుభ్రత. నెంబర్ 2 పీరియడ్స్ టైం చెప్తానది. నెక్స్ట్ 1 పర్సనల్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత. నెంబర్ 3 సెక్సువల్ హైజీన్. ఈ 3 పాటిస్తే నేను చెప్పిన ఈ డిసీజెస్, సర్విక్స్ క్యాన్సర్ రాదు, అబార్షన్ రాదు, ట్యూబ్స్ బ్లాక్ అయిపోవు, ఓవేరియన్ సిస్టులు రావు. చాలా ఆనందమైన జీవితం గడుపుతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రప్రథమంగా మెన్స్ట్రల్ హైజీన్. అది దాంట్లో వీళ్ళు మెన్స్ట్రల్ హైజీన్ పాటించాలంటే పాప మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అడోలసెంట్ ఏజ్, దట్ ఈజ్ క్రిటికల్ ఫేస్. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం. బాల్యం భయపడాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రుల చేతుల్లో ఉంటారు. వృద్ధాప్యం భయపడాల్సిన అవసరం లేదు, బిడ్డల చేతుల్లో ఉంటారు. వాళ్ళు కొట్టినా పెట్టినా తిట్టినా వాళ్ళ దగ్గరే ఉంటారు. యవ్వనం శారీరకంగా మానసికంగా పరిపక్వ స్థితిలో ఉంటారు కాబట్టి మనం చెప్పేది ఏదో అవగాహన చేసుకుంటారు వాళ్ళు, లేకపోతే చదివైనా అర్థం చేసుకుంటారు. అన్నిటికైనా కష్టమైన దశ క్రిటికల్ ఫేస్, కౌమార దశ, అడోలసెంట్,
టీనేజ్. అక్కడి నుంచే ఈ పాప మెచ్యూర్ అవుతుందమ్మా. ఉమ్. మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఒక అవగాహన కలిగి ఉండాలంటే, అమ్మని అడగాలంటే, ఏదన్నా అడిగినా కూడా అమ్మకు తెలియకపోయినా ఇది మన భారతదేశం కాబట్టి నోరు మూయ్ ఇలాంటివి అడుగుతున్నావా నన్ను అంటుందమ్మ. ఆ. ఉమ్. ఆ? మరి అదొక ఏదైనా తప్పు చేస్తున్న మాదిరిగా, తప్పు మాట మాట్లాడుతున్న మాదిరిగా, ఎందుకంటే క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. అమ్మకు అవగాహన లేకపోవచ్చు. ఉమ్. ఈ పాప ఇంటి ఇలా అడుగుతుంది అనుకుంటుంది. మరి టీచర్ని అడుగుదామా, భయం, అడగలేరు. మరి తోటి ఫ్రెండ్ని అడుగుదామా, తనలో కలిగే మార్పుల గురించి, ఆ పాప రేపటి నుంచి ఎగతాళి చేస్తుందేమో, నాలో ఇటువంటి మార్పులు లేవేమో అనే ఎంతకాలం ఈ పాప. కాబట్టి ఇప్పుడు మా లక్ష్యం ఏంటంటే, ఎస్పీఎం నేను చేశాం కాబట్టి మా లక్ష్యం ఏంటంటే, వాళ్ళని కూర్చోబెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో యూట్రస్ తీయించుకోరు. ఉమ్. కాబట్టి ఇక్కడ మెన్స్ట్రల్ సైకిల్ ఎలా పాటించాలి? పాప మెచ్యూర్ అయింది, ఒక వయసు వచ్చింది, అడాలసెన్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి చేంజెస్ అన్నీ పెరిగినాయి. పాప మెచ్యూర్ అయింది, పాప ఓవరీస్లో హార్మోన్స్ ప్రవేశించిన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఎంటర్ అయినాయి. అయిన దగ్గర నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, పాపకి మెన్సెస్ వస్తుంది, మెచ్యూరిటీ, ఫస్ట్ మెచ్యూరిటీ. ఉమ్. మామూలుగా అండం రిలీజ్ అవుతుంది అనమాట ఓవరీ నుంచి. ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి నెలకు ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిందంటే ఆ పాప ఆటోమేటిక్గా మెచ్యూర్ అవుతుంది, నెలలా మెచ్యూర్ అవుతుంది. అంటే లోపల ఎండోమెట్రియం ఏర్పడుతుంది. ఆ ఎండోమెట్రియం ఏర్పడుతుంది కాబట్టి ఎండోమెట్రియం అక్కడ ఒకవేళ వివాహం అయితే పాపకి ఆ బేబీ తయారవుతుంది. వివాహం కాకపోతే అది ఊడొస్తుంది, ఆ ఎండోమెట్రియం లోపల ఏర్పడినటువంటి పరుపు. అది మామూలుగా వాళ్ళకి వచ్చే ఫస్ట్ మెచ్యూరిటీ. మరి అక్కడి నుంచి నెలలా మెన్సెస్లో ఉంటుంది. ఇక్కడ ఏ శుభ్రతలు పాటించాలి? దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి. ఆ పాప చెప్పలేదు. ఎన్నో ఒక కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, చాలా బాధ ఆ పాపకి. అందరికీ రాదు, మళ్ళీ నాకు వచ్చింది ఆ పాపకు రాలేదని అదొక ఇది. కాబట్టి ఆ కడుపులో అంటే ఇప్పుడు పీరియడ్స్ టైంలో వాళ్ళకి యూజ్ చేస్తున్నటువంటి ప్యాడ్స్ కానివ్వండి, సో ఇవి కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అంటారా? సో ఇది ఎక్కువ తల్లికే కదా అవగాహన కలిగి అదే ఉండాలి. అదే చెప్పేది. ఇక్కడ నెలలా మెన్సెస్ అవుతుంది కాబట్టి ఆ పాప కరెక్ట్గా మెన్సెస్ టైంలో 4 శుభ్రతలు పాటించాలి. నెంబర్ 1, ప్రతి 6 గంటలకు ఒకసారి లోపల పెట్టుకుని ప్యాడ్ మార్చేసేయాలి. 6 గంటలు మార్నింగ్ పెట్టి ఈవినింగ్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ అట్లా మార్చేసేయాలి. నెక్స్ట్ తర్వాత డ్రాయర్లు వేసుకుంటారు, ఆ డ్రాయర్లు కూడా రిమూవ్ చేసేసేయాలి. ఆ తర్వాత ఎవ్రీ మన బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు ఈ భాగం అంతా కూడా మామూలుగా లోయర్ అబ్డామిన్ అంతా కూడా ఇలా పట్టేసినట్టు ఉంటుంది. ఎప్పుడైతే యూరిన్ పాస్ చేస్తారో యూరిన్తో పాటు బ్లీడింగ్ పడినప్పుడు హడావుడిగా లోపల కడుక్కోకుండా వచ్చేస్తే అక్కడ ఇన్ఫెక్షన్ అమ్మ. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా యోని ప్రాంతం, మన యోని 3 అంగుళాలు లేక 8 సెంటీమీటర్ల లోతును కలిగి ఉండి పలుచటి పొరలతో ఉంటుంది, అయస్కాంతం లాగా ఉంటుంది. అంటే ఏంటంటే బయట నుంచి వచ్చే ఇటువంటి సూక్ష్మజీవులను కూడా ఈజీగా లోపలికి తీసుకెళ్తుంది. మగవాళ్ళకి అలా ఇన్ఫెక్షన్ రాదు, ఆడవాళ్ళకి ఆ లేయర్ అక్కడ ఈ అయస్కాంతం లాగా బయట సూక్ష్మజీవుల్ని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఈ పాప మెన్సెస్ సైకిల్లో ఉన్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు యూరిన్ పాస్ చేసినప్పుడు బ్లీడింగ్ అయిపోయినప్పుడు అలా కడుక్కోకుండా వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు ముందుగా అసలు లోపల నుంచి వచ్చే బ్లీడింగ్ మంచిదా చెడ్డదా అది తెలియాలి వాళ్ళకు. మంచిదే ఎండోమెట్రియం లేయరే కదా, ఎండోమెట్రియం లేయర్. అది ఎందుకు ఏర్పడింది? లోపల ఉన్న ఒక బేబీ తయారవడానికి ఆక్సిజన్ని ఆహారాన్ని అందించడానికి ఏర్పడిన 5 మిల్లీమీటర్ల మందంతో మంచి పోషక విలువలతో రక్తనాళికలతో ఏర్పడిన లేయర్. అది బేబీకి ఆహారాన్ని అందిస్తుంది. బేబీ లేకపోయేసరికి ఏమవుతుంది, ఊడొస్తుంది. కానీ వీళ్ళు సరైన శుభ్రత పాటించకపోవటం వల్ల అది మంచిదే. కానీ యోని ప్రాంతంలో వచ్చినప్పుడు ఇలాంటి శుభ్రతలు పాటించకపోయేసరికి అది 100% మంచిది కాదు. అదొకటి. ఒకే రోజు ఊడరాదు, స్టెప్ బై 5 or 6 days 7 days అలా ఊడొస్తుంది. కాబట్టి అది ఫుల్గా మంచిదని మనం చెప్పలేం, 100% మంచిదని చెప్పలేం. కాబట్టి యువతలకు వచ్చింది. తర్వాత ఇంకా చెడ్డది ఎలా అయింది, వీళ్ళు సరి అయిన శుభ్రతలు పాటించకపోవటం వల్ల. అలా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు శుభ్రంగా మన్మాయం కడుక్కోకుండా హడావుడిగా వస్తే కనుక మళ్ళా ఇందాక నేను చెప్పాను కదా అయస్కాంతం అని, ఆ సూక్ష్మజీవులన్నింటినీ లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అదొకటి.
అంటే ప్రతి 6 అవర్స్కి ఒకసారి వాళ్ళు ప్యాడ్ మార్చుకోవాలి. సో తర్వాత ప్యాడింగ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్న ప్యాడింగ్స్ యూజ్ చేయాలి అని అంటారా? లేకపోతే గతంలో మాదిరిగా ఆ క్లాత్స్ మాదిరిగా వద్దు. use- ఆ క్లాస్ ఏంటంటే వాళ్ళు సరిగా ఉతికినా ఉతకపోయినా అవి దానికి కూడా రీజన్ చెప్తాను డ్రాయర్స్వి. అయితే ఈ ప్యాడ్సే వాడాలి, శానిటరీ ప్యాడ్స్ వాడితేనే మంచిది. అవి వాళ్ళు కొనుక్కోపోయినా ఒకవేళ అలాంటి మంచి క్లాత్స్ అంటే ఇప్పుడు రీయూజ్ ప్యాడ్స్ కూడా వస్తున్నాయి కదా, అది వాడండి అని సజెస్ట్ చేస్తున్నారు కదా, అది ఎంతవరకు మంచిది అంటారు? మా అభిప్రాయం ప్రకారం మాత్రం అవి మేము యాక్సెప్ట్ చేయమమ్మా. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఎంత రీయూజ్ అయినా కూడా మళ్ళీ అది కష్టం అవుతుంది కొంత. కాబట్టి దాన్ని అట్లా కాకుండా ప్యాడ్స్ ఉపయోగించుకుంటారు. ఇలా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మర్మాయం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ప్యూబిక్ హెయిర్ అవి ఎందుకంటే మరీ వెంటనే కాకపోయినా ఆ టైంకి ముందైనా కొంచెం రిమూవ్ చేసుకోవాలి. లోపల నుంచి వచ్చే బ్లీడింగ్ ఒక్కొక్కసారి పీసెస్గా వస్తుంది. వీళ్ళు ఉదయం నుంచి 6 అవర్స్ పెట్టుకోమన్నా కూడా అది ప్యాడ్కి అయ్యి ప్యాడ్తో పాటు హెయిర్కి కూడా అంటుకుపోతుంది. అక్కడ కాస్త స్టోరేజ్ అయ్యి అక్కడ సూక్ష్మజీవులు ఉత్పత్తి అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మనకి అయస్కాంతం లాగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇది బ్యాక్టీరియా. కాబట్టి అది రిమూవ్ చేసుకోవాలమ్మా. అది మూడోది. తర్వాత నాలుగోది వచ్చేటప్పటికి ప్యాడ్స్ అంటే తీసేస్తారు, డ్రాయర్స్ తీసేయలేరు కదా. డ్రాయర్లో ప్యాడ్ పెట్టుకుంటారు, డ్రాయర్ తీసేయలేరు కదా. డ్రాయర్స్ ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే పిల్లలకు తెలియక ఆ 4 రోజులు వాడిన డ్రాయర్ని మన ఇంట్లో నాన్నగారు వాళ్ళు అన్నయ్య వాళ్ళు చూడకూడదని బాత్రూంలో దొడ్లలో ఆరేస్తారు. మేము ఎక్కువ ఎండక అవి ఒక్కసారి మళ్ళీ ఇంకొక రెండో తప్పు ఏం చేస్తారంటే అమ్మయ్య ఈ నెలలో కార్యక్రమం అయిపోయింది మళ్ళీ నెలసరి వచ్చిన ఈసారి కదా అని వాటిని తీసుకెళ్ళి ఏ సందుల్లోనో గోళల్లోనో దోపేస్తారు. అవి ఏ క్యారీ బ్యాగ్లోనూ పెట్టేసి ఎండకుండా పెట్టేస్తారు. ఒక్కసారి ఆ డ్రాయర్ని మైక్రోస్కోప్ ద్వారా చూస్తే మిలియన్లు టన్నులు సూక్ష్మజీవులు మళ్ళీ నెలసరి రాగానే మేధావుల్లాగా ఎక్కడ పెట్టారో చూసి గబగబ తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంటారు. వాళ్ళ స్వహస్తాలతోనే ఎన్నో సూక్ష్మజీవుని లోపల పంపిస్తున్నారమ్మా. చాలా సింపుల్. కాబట్టి ప్రతి 6 గంటలకు ఒకసారి వాళ్ళు లోపల మర్మాయం కడుక్కోవాలి. ఆ క్లాత్ ప్యాడ్ మార్చేసేయాలి. ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే మర్మాయం శుభ్రంగా కడుక్కోవాలి. ప్యూబిక్ హెయిర్ ఇప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. తర్వాత ఆ డ్రాయర్ని ఏం చేయాలి, ఎక్కడ ఎండలో ఆరవేయాలి. అంటే మనం సరిగా ఉతకపోయినా కూడా సూర్యరశ్మి ఎండకి అసూక్ష్మజీవులని చంపిస్తుంది. అప్పుడు బాగా ఎండిన దాన్ని తీసుకెళ్ళి భద్రపరుచుకొని మళ్ళీ నెలసరి వస్తుందనంగా ముందు 1 రోజు 2 రోజుల ముందు డేట్ తెలుస్తుంది కాబట్టి ఉతికి ఆరవేసుకొని అప్పుడు లోపల పెట్టుకోమని వాళ్ళకి చెప్పాలి. చూడండి అమ్మా ఎంత సింపుల్గా ఉందో. నెక్స్ట్ వన్ పర్సనల్ హైజీన్. ఆడపిల్ల మెచ్యూర్ అవుతుంది ముందు దగ్గర నుంచి. కొంతమందిలో ఆయన దగ్గర నుంచి 45-50 సంవత్సరాలు మెనోపాజ్ అయిపోయిన దాకా ఆడపిల్లలకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అది అవ్వాలి అసలు అది భగవంతుడు ఇచ్చిన వరం ఆడపిల్లలకి మనకి. ఎందుకంటే దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి చాలా. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క అండాశయాల్లో స్రవిస్తాయో అప్పటి నుంచి ఈ వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. ఆ హార్మోన్స్ యొక్క పని ఏంటి, నెల మెన్సెస్ రావటానికి, తర్వాత భర్తతో కలవాలని ఒక కోరిక కలగటానికి, తర్వాత నెక్స్ట్ వన్ వీళ్ళు వైట్ డిశ్చార్జ్ డైలీ అవటానికి. ఇది ఉపయోగం. మరి ఇక్కడ వైట్ డిశ్చార్జ్ వల్ల ఏంటి, ఎందుకు ఉపయోగం అంటే నెంబర్ 1 ఒక సృష్టి జరపాలి. సృష్టి జరపాలంటే భార్య భర్త వైవాహిక జీవితం సంసార జీవితం సుఖవంతంగా ఉండాలి అని అంటే ఆ అమ్మాయి యొక్క యోనిలో తడి ఉండాలి, ఆ డిశ్చార్జ్ ఉండాలి. డిశ్చార్జ్ ఉంటేనే భార్య భర్తలు ఆనందంగా సుఖమయమైనటువంటి సంసార జీవితాన్ని ఇంటర్కోర్స్ జరుపుతారు. మెనోపాస్ తర్వాత అది ఉండదు. ఇంకా మెనోపాస్ అంటేనే ఇంకా ఆగిపోతాయి, హార్మోన్స్ అలసిపోయి ఆగిపోతాయి. కాబట్టి నెక్స్ట్ రెండో స్టెప్ ఏంటి, ఇక్కడ నేను చెప్పాను మన యోని 3 అంగుళాలు లేక 8 సెంటీమీటర్లు అన్నాను. ఆ చిన్న లోతులో మనం 9 నెలలు ఒక బిడ్డను మోసి డెలివరీ టైంలో వస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ చిన్న హోల్లో నుంచి రాగలదా బేబీ? ఆ యూట్రస్ సర్విక్స్కున్న డైలటేషన్ మేము చూసి డెలివరీ అయ్యేటప్పుడు ఎంత డైలటేషన్ ఉందని చెప్తాం. అంత డైలటేషన్ కూడా సరిపోదు. ఈ డిశ్చార్జి వైట్ డిశ్చార్జి ఆ రోజు ఆ డెలివరీ టైంలో పంప్ కొట్టినట్టు కొట్టేసి బేబీని ఈజీగా బయటకు నెట్టేస్తుంది. అది రెండో ఉపయోగం. మూడో ఉపయోగం ఏంటి, వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ సంసారిక జీవితాన్ని
ఇక్కడ బిడ్డలు పుట్టడానికి అదే. తర్వాత సుఖవంతమైన ఇంక మెనోపాజ్ అంతా అయిపోయిన దాకా కూడా ఆ వైట్ డిశ్చార్జ్ అవ్వటం వల్ల ఇద్దరూ కూడా ఎంతో ఆనందమయమైనటువంటి జీవితం గడుపుతారు. ఇలా కాకుండా ఎప్పుడైతే యూట్రస్ తీసేసుకున్నారో అక్కడ గనక వైట్ డిశ్చార్జ్ ఆగిపోతే ఇక్కడ ఈమెకి తడుండదు యోనిలో, వజైనాలో. అప్పుడు మగవాడు మరొక సుఖాని కోసం వెళ్ళిపోతాడు. చాలా తర్వాత యూట్రస్ తీసుకున్న కాడి నుంచి ఇంకా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి వైట్ డిశ్చార్జ్ అనేది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే ఏమవుతుంది, నా నోట్లో లాలాజలం ఉంది, నా నాలుక ఎటు తిరిగితే అటు తిరుగుతోంది, స్పష్టమైన మాట వస్తోంది. మరి అదే వైట్ డిశ్చార్జ్ లేదనుకోండి అసలు మనం దేనికి పనికిరాం. కాబట్టి కంపల్సరీ వైట్ డిశ్చార్జ్, హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి దేవుడు మనకి ఇచ్చిన వరాలు, వాటి వల్ల అది వస్తుంది, నో ప్రాబ్లం. అని వైట్ డిశ్చార్జ్ బాగానే ఉంది, బాగానే ఉంటుందంట, మంచిదంట, 100% ఆరోగ్యకరంగా అంటే అలా ఉంచుకోకూడదు. అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి వైట్ డిశ్చార్జ్ మెనోపాజ్ అయిపోయేదాకా వస్తూనే ఉంటుంది, రావాలి. అది హార్మోన్స్ ప్రభావం. ఎలా నెల అయితే మెన్సెస్ వస్తుందో, నెలలో అయితే ఒక అండం రిలీజ్ అవుతుందో, అలా అదే విధంగా కంటిన్యూగా వైట్ డిశ్చార్జ్. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు కూడా తీగలుగా బంకగా ఉన్నంత వరకు ఆ లేడీ 100% ఆరోగ్యకరంగా ఉన్నట్టు. అదేవిధంగా అలా కాకుండా నీళ్ళగా ఏదైనా యోని ప్రాంతంలో దురదొచ్చినా అలాంటప్పుడు మాత్రం మంట, లేదంటే చీములాగా అయ్యి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. షాంక్రైడ్ అంటే ఏంటి, సిఫిలిస్ అంటే ఏంటి, గనేరియా అంటే అదొక సబ్జెక్ట్ ఉంది. సో అలాంటివన్నీ వస్తాయి. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక్కళ్ళే కాదు, ఇద్దరు వెళ్ళాలి, దంపతి సమేతంగా వెళ్ళాలి డాక్టర్ గారి దగ్గరికి. కాబట్టి అక్కడ ఒకరికుంటే ఒకరికి మరొకరికి తప్పకుండా ఆ సబ్జెక్టు మళ్ళా ఇంకోటి వస్తుంది. సో ఇక్కడ ఇలా వైట్ డిశ్చార్జ్ అవుతుందని మనం అలా ఉంచుకోకూడదు. తీగలుగా బంగగా ఉన్నంత వరకు 100% ఆరోగ్యకరంగా ఉన్నట్లే ఇక్కడ కూడా రోజు డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే రోజు కూడా ఉదయం సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి లోపల వాడేటువంటి ఈ లో దుస్తులు అంటే డ్రాయర్లు కానీ లంగాలు కానీ ఎప్పటికప్పుడు శుభ్రంగా మార్చుకుంటూ ఉండాలి. చినిగిపోయినవైనా పాతయైనా వేసుకోవచ్చు, కానీ వాడింది రీయూజ్ చేయకూడదు. దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఉదయం సాయంత్రం ఎప్పుడు మార్చుకుంటూ ఉండాలి. అదొకటి. ఇక్కడ కూడా అంతే, వైట్ డిశ్చార్జ్ నేను తీగలుగా బంకగా అవుతూ ఉంటుంది, కంటిన్యూగా అవుతుంది. మెన్సెస్ అంటే ఆ 5 or 4 days, 6 days, 7 days అవుతుంది బ్లీడింగ్, కానీ ఇది మాత్రం వైట్ డిశ్చార్జ్ నిత్యం అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో లేడీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో లేడీస్ అసలు ఏ అంశాలపైన వాళ్ళ దృష్టి సారించాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ క్యాన్సర్లు అన్నిటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఎంత క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.